ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు మొదట్లో వారి ప్రేమ సాఫీగా నడుస్తుంది. కొన్ని రోజుల తరువాత వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఈ మనస్పర్ధల కారణంగా వారి ప్రేమ బ్రేకప్ అవుతుంది. ఎవరి దారి వారు చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకరు హ్యాపీగా ఉంటారు, మరొకరు బాధపడుతూ ఉంటారు. వారి బాధకు కారణం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని. మనం ప్రేమించిన వ్యక్తి మోసం చేశారు అంటే మనకు కావాల్సింది తను తీసుకొని తన అవసరం తీరాక వదిలి వెళ్ళిపోయాడు అని అర్థం. కానీ వారు మీ స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోలేదు. అలాగే తనకు కావాల్సినది నీ దగ్గర లేదని అర్థం. తనకు కావాల్సింది మనం ఇవ్వలేకపోయినప్పుడు మనం ఫెయిల్యూర్ అయినట్టు. ఈ ఫెయిల్యూర్ మనకు జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రేమించిన వ్యక్తి బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోవడం అది నిజమైన ప్రేమ. అలా కాకుండా హ్యాపీగా తన పని తను చూసుకుంటే అది నిజమైన ప్రేమ అనిపించదు. నిజంగా ప్రేమించిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తారు. వారి గుండెల్లో మన స్థానం లేనప్పుడు అది నిజమైన ప్రేమ అనిపించుకోదు. కొంతమంది టైంపాస్ కోసం ప్రేమిస్తారు. వారి అవసరాన్ని తీసుకున్నాక బ్రేకప్ అవుతారు. ఇలా స్వార్థంతో కూడిన ప్రేమ నిజంగా ప్రేమించిన వారి మనసుకు గాయాన్ని కలిగిస్తుంది. మనసుకు కలిగిన గాయం నుంచి కోలుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమించిన వారితో గడిపిన మధుర క్షణాలను నిరంతరం గుర్తు చేసుకుంటూ మరింత బాధ చెందుతారు. ప్రేమించిన వారిని మర్చిపోవడం చాలా కష్టమే, కానీ జీవితం ఇంతటితో ముగిసిపోలేదు. మీ ఓటమి మీకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఒక వ్యక్తిని నువ్వు సిన్సియర్గా ప్రేమించిన నీ వంతు ప్రయత్నం చేశావు, కానీ వారు నిన్ను టైంపాస్ కోసం ప్రేమించారు. అలాంటి వారి కోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? మన ప్రేమ సిన్సియర్గా ఉన్నప్పుడు మనం ఏ తప్పు చేయలేదు. మనం తలెత్తుకొని ముందుకు నడవాలి. అప్పుడే మనం మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పగలం.